బంజరు చేస్తున్నాం. అంటే మన ఆహారానికి మన పర్యావరణం నాశనం అయ్యేదానికి నేరుగా సంబంధం ఉంది అని మనం గమనించకుండా విచ్చలవిడిగా ప్రకృతి ఉన్న సహజ సంపత్తును దరోడా చేయటం వల్ల ఈ ఇబ్బందులు కలుగుతున్నాయని మనం గమనించట్లేదు. గమనించేందుకు వీలు లేకుండా ఈ కంపెనీలు మనల్ని మాట్లాడుతున్నాయి. అంటే ఇంక ముందు తరాలకు ఆహారం కావాలంటే ఆ ఒక్క కారణానికైనా మనం సిరిధాన్యాల వైపు చూడాలి. ఎందుకంటే 4 వర్షాలు వస్తే చాలు మెట్ట భూములు మిగిలిన 80 ఎకరాల్లో మనం పెంచుకోవచ్చు ఈ ఆహారాన్ని. సాగుబడి కట్టాల్సిన పని లేదు, ఆ నీళ్ళు అవసరమే లేదు మనకి. చాలా సులభంగా పెరుగుతాయి. అండుకొర్రలు అయితే 70 రోజులకు కోత, సామలు ఊదలు కొర్రలు 90 రోజులు, అరికెలు మాత్రం 120 రోజులు 150 రోజుల వరకు. కానీ అరికెలకే అన్నిటికంటే తక్కువ నీళ్ళు అవసరం. ఇది అద్భుతమైన విషయం. ఈ 5 ధాన్యాల్ని ఎలాగో కొలాగు ఇంకా వచ్చే 50 సంవత్సరాల్లో వర్షం తక్కువైనా కానీ పెంచుకొని మొత్తం ప్రపంచమంతా మానవజాతి అంతా ఆహారం పెంచుకొని తినేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాల మూలకంగానే, ఇంకేది సాధ్యం లేదు. అంటే మీరు ఇటువైపు నుంచి చూసినా అటువైపు నుంచి చూసినా ఎటు చూసినా మానవుని ఆహారం సిరిధాన్యాలే. వేల సంవత్సరాల నుంచి మానవుడు సిరిధాన్యాలనే తిని బతికాడు. కానీ ఇప్పుడు ప్రజల్లో ఏమంటే మేమందరము బియ్యానికి అలవాటు పడిపోయాము, దీనికి మారిస్తే ఏమైనా ఇబ్బందులు అవుతాయా అని ఊహించుకొని ఇబ్బందులు అవుతున్నాయని అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మానవ జాతి పొట్ట ఈ పదార్థాలకే వేల సంవత్సరాల నుంచి అలవాటు పడింది. గడిచిన 50-60 సంవత్సరాల్లో ఈ కొత్త కొత్త కృతక పదార్థాలు వచ్చాయని మీ అందరికీ జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. నేను అంటే మీకు రోగాలు వస్తున్నది ఈ పదార్థాల వల్ల. నిజమైన సహజాహార పదార్థాలకి వెళ్తే మీరు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది అని మేము ప్రాయోగికంగా, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న ప్రాబ్లము, ఎస్ఎల్ఈ ప్రాబ్లము, ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఆహార పదార్థాలని, కషాయాల్ని, కట్టెగానుగ నూనెల్ని, ఎద్దులతో తిరిపించి తయారు చేసిన నూనె పదార్థాలని, ఈ రీఫైన్డ్ ఆయిల్స్ తాగకండి. ఈ ప్లాస్టిక్ నూనెల నుంచి మీకు ఆరోగ్యం చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, చాలామందికి ఒళ్ళంతా నవ్వలు దురదలు వస్తుంటాయి, గందులు వస్తుంటాయి. అవన్నీ ఈ నూనెల వల్ల, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, వాతావరణంలో కొన్ని అలర్జిన్స్ అంటారు దానివల్ల వస్తుంటాయి. అంటే మీరు ఈ పదార్థాల నుంచి దూరం అవుతే, ఈ నూనెలు, ఈ పాలు, చక్కెర తినకుండా ఉంటే 6 నెలల్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోతాయి. లేకుంటే చాలామందికి ఈ అలర్జీస్ లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ తీసుకొని ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఏ రోగం వచ్చినా లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లే. బీపీ లైఫ్ లాంగ్, థైరాయిడ్ లైఫ్ లాంగ్, రూమటిజం లైఫ్ లాంగ్, డయాబెటీస్ లైఫ్ లాంగ్, మైగ్రేన్ లైఫ్ లాంగ్. ఏమిటి? ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉండడం. నేనేం చెప్తున్నానంటే లైఫ్ లాంగ్ సిరిధాన్యాల్ని తినండి, ఇంకా ఏ ట్యాబ్లెట్లు అవసరం లేదు. వెరీ సింపుల్గా ఉంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఎందుకు ఇవి పనిచేస్తున్నాయి? ఈ సిరిధాన్యాలలో అంత మహత్వం ఏముందంటే పిష్ట పదార్థాన్ని పీచు పదార్థంతో దేవుడు రచనాత్మకంగా, సంక్లిష్టంగా, సంకీర్ణంగా అమర్చాడనమాట. పొరలు పొరలుగా అమర్చాడు. కేంద్రం నుంచి బియ్యం, ఇది వర్తులాకారంలో ఉంటాయి బియ్యం. ఈ వరి బియ్యం లాగా పొడవుగా ఉండవు, రౌండ్గా చిన్నగా, చాలా చాలా చిన్నగా ఉంటాయి. అందుకే దీనిని చిరుధాన్యాలు, తృణధాన్యాలు అని పిలుస్తుండేవాళ్ళు. ఈ 5 ధాన్యాల్ని ఏర్పరిచి నేను వేరు చేసి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని సిరిధాన్యాలు అని పేరు పెట్టాను 15-20 సంవత్సరాల క్రితం.
ఈ 5 ధాన్యాలు ఏవి? అరికలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు. ఈ 5 ధాన్యాలు బియ్యమే. అరికల బియ్యం, సామెల బియ్యం, కొర్రల బియ్యం. అంటే మీరు వరి బియ్యం లాగానే దీన్ని కూడా అన్నం చేసుకోవచ్చు. తేడా ఏమిటంటే ఇందులో పీచు ఉండటం వల్ల అది మధ్య నుంచి బయలుదేరుతుంది కాబట్టి పైన ఉన్న పొరలు వెంటనే నానతాయి, ఒక అర్ధగంట నానబెడితే. కానీ మధ్యలో ఉన్న పీచు పదార్థం నానితేనే మొత్తం బియ్యం సరిగ్గా ఉడుకుపడుతుంది. అంటే మీరు కొర్ర బియ్యం కానీ, అరికెల బియ్యం కానీ, అండుకొర్రల బియ్యం కానీ వండుకోవాలంటే బాగా నానబెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలి? కనీసం 4 గంటలు. 2 గంటలు నానబెట్టి తిన్నా పర్వాలేదు. కానీ నిజమైన ఔషధి తత్వాలన్నీ మీ దేహంలోకి చోటు చేసుకోవాలంటే ఈ 5 ధాన్యాల్ని మీరు కనీసం 5-6 గంటలు నానబెట్టాలి. ఈ కష్టాలు అవసరం లేదు మీకు. రాత్రి నానబెట్టి పొద్దున వంట చేయండి, పొద్దున్న నానబెట్టి రాత్రికి వంట చేసుకోండి. ఏ ఇబ్బందులు ఉండవు. మీరేమీ దాన్ని చూస్తూ కూర్చోవాల్సిన పని లేదు. అదంతా కదే నానుతుంది. 1 లోట బియ్యానికి 2 లోటా నీళ్లు వేసి మూత పెట్టి వదిలిపెట్టేయండి. ఫస్టే ఒకసారి కడిగేసి నీళ్లు పారేసేయండి. ఈ నీళ్ళని అలాగే ఉంచుకోండి. ఆ నీళ్ళలోనే వంట వండుకోండి. కొంతమంది ఆ నీళ్ళను వార్చేసి మళ్ళీ కొత్త నీళ్ళు వేసి వండే అలవాటు ఉంటుంది. ఆ వార్చిన నీళ్ళని మీరు పారవేయకుండా సాంబారు చేసుకోవటమో, చారు చేసుకోవటమో, వేరే దానిలోకి వాడుకోండి. అలాగైనా పర్వాలేదు. ఇలా వంట చేసుకొని మీరు మీ ఇంట్లోనే మీ చేతులతోనే, ఈ కుక్కర్లో వాడటం కంటే బయటే వండుకోవచ్చు. మట్టి కుండల్లో వండితే ఇంకా చాలా బాగా రుచిగా ఉంటుంది. మీ వంటలు ఎప్పటికీ మట్టి కుండలు కానీ స్టీల్ పాత్రలు మాత్రమే కానీ చేసుకోండి. మట్టి కుండల్లో వండుకోవటం అతి శ్రేష్టం. ఎస్పెషలీ రోగాలు ఉన్నవాళ్ళు, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, బుద్ధిమాంద్యం, నరాల దౌర్బల్యం, కిడ్నీ ప్రాబ్లమ్స్, హెచ్ఐవి, ఎస్ఎల్ఈ, ఐబిఎస్, కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇలాంటివి ఏ రోగాలు ఉన్నా కానీ రోగాలు ఉన్న వాళ్ళందరూ ఈ రకంగా వంటలు వండుకొని తినడం మొదలు పెడితే 6 వారాల్లో మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. 6 నెలల్లో మీకు బాగవటం మొదలు పెడుతుంది. 2 సంవత్సరాలకు పూర్తిగా బాగైపోతాయి. అది ఏ రోగమన్నా కానివ్వండి. నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, కూర్చొని లేవలేక 20 నిమిషాలు తీసుకునే వాళ్ళు 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నడిచి వచ్చేస్తున్నారు. అంత అద్భుతంగా మీ దేహంలోకి ఆరోగ్యం వచ్చేస్తుంది. ఎందుకు బాగు చేస్తుంది? ఇందులో అద్భుతమైన పీచు పదార్థం 8% కొర్రల్లో, అండుకొర్రల్లో 12.5%. అంటే 100 గ్రాములు బియ్యం తీసుకుంటే అందులో పీచు పదార్థం ఇంతవరకు ఉందన్నమాట. దాదాపుగా 60 నుంచి 70% పిష్ట పదార్థం ఉంది. ఈ 2 సమ్మిళితం ఆ రచనాత్మకంగా కావటం వల్ల గ్లూకోజ్ మీ రక్తంలోకి నిదానంగా, నియంత్రణతో, సంయమంగా, సమతూలనంగా 7-8 గంటలు అంచెలంచెలుగా, కంతులు కంతులుగా విడుదలవుతుంది. ఇది అతి ముఖ్యమైన విషయం ఈ 5 సిరిధాన్యాల్లో. అందువల్లనే మీ దేహంలో ఉన్న రోగాన్ని